నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి. సో అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. సో మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం అనేది రాశారు కదండి. సో దానివల్ల ఏమి చేంజ్ అయ్యింది, అంతకుముందు మన ఇండియా ఎలా ఉండేది అంటే కనుక, అంతకుముందు మన ఇండియా అసలు ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. అలాగే దళితులకైతే అసలు స్కూల్లో ఎంట్రీయే ఉండేది కాదు. వాళ్ళు తాగిన మంచినీళ్ళు ఇంకొకరు తాగేవాళ్ళు కాదు. అలాగే సమానత్వం ఉండేది కాదు. అలాగే ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు ఉండేది కాదు. సో ఇన్ని అంటే ఎవరికి మాట్లాడే రైట్ ఉండేది కాదు, ఓటు హక్కు ఉండేది కాదు. సో ఇన్ని ఉండేవన్నమాట. అదే ఒకనాడు చరిత్ర సృష్టించడానికే ఒక వజ్రం పుట్టాడనమాట. సో 1991లో ఒక వజ్రం అనేది ఏప్రిల్ 14న జన్మించారు. సో ఆయనే బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారు. సో ఆయన రాజ్యాంగం రాశారు. మనకి ఆయన చేతికి ఏ కత్తో కొరడా ఇవ్వలేదు, పదునైన ఒక ఆయుధం అనేది ఇచ్చారు, అదే ఓటు హక్కు అనేది. సో ఇది చాలా పదునైన అన్నమాట. సో ఈ రాజ్యాంగం సృష్టించడం వల్ల, రాజ్యాంగం రచించడం వల్ల ఆయన అందరికీ, దళిత బిడ్డలందరికీ కూడా అసలు చదువుకునే హక్కు, అందరితో సమానంగా చదువుకునే హక్కు వచ్చింది. అలాగే అన్ని పొందే హక్కు వచ్చింది, ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు వచ్చింది. సో అందరికీ కూడా ఫ్రీడమ్ అనేది ఉంది అనమాట. సో ఆయన ఒక్కటే చెప్పారు, అందరూ ఫ్రీడమ్గా బ్రతకాలి అనేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆడవాళ్ళు అయితే 8 గంటలు పని చేయాలి, అలాగే మగవాళ్ళతో సమానంగా జీతం తీసుకునే హక్కు. సో ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి చక్కగా ఏ రంగంలో అయినా, ఇప్పుడు పాలిటిక్స్లో కానీ దేంట్లో అయినా ఆడవాళ్ళు చక్కగా ఉన్నారనమాట. సో దీనికి అంతటికీ కారణం డాక్టర్ అంబేద్కర్ గారే అని చెప్పుకోవచ్చు. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం వల్లే అని చెప్పుకోవచ్చు కూడా. సో ఆయన మనకి అంటే అందరూ కూడా సమానంగా బతకాలి, అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయనేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇంకొకసారి అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.